హాయ్ వెల్కమ్ టు పొలిటికల్ పిక్చర్. గ్యాస్ అయిపోయింది బాబు అంటే పెసరగారెలు మాత్రం నాకే అన్నాడంట వెనుకటికొకడు. పైసలు లేవురా బాబు అంటే స్పెషల్ బిర్యానీ నాకే అన్నాడట ఇంకొకడు. అధికారం లేదురా భగవంతుడా అనుకుంటుంటే వస్తే గిస్తే మాత్రం అది నాదే అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెగ కొట్టేసుకుంటున్నారు. గులాబీ సునామీలో అధికారపు ఒడ్డుకు చేరడమెలా అనే అధిష్టానం ఆలోచిస్తుంటే తెడ్డు మాత్రం నాకే ఇవ్వాలంటూ తెగ అల్లరి చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. పార్టీ లీడర్స్ను చంద్రుడు చంకలో పెట్టేసుకుంటుంటే దిక్కులు చూస్తున్నారు. ఆధిపత్యం కోసం మరోవైపు ఆరాటపడుతున్నారు. శత్రువు సంగతి తరువాత ముందు మనోళ్ల సంగతే తేల్చుకుందామంటున్నారు. ఇంట గెలిచాకే రచ్చ సంగతి చూద్దామనుకుంటున్నారు. తెలంగాణ తెచ్చినా చతికిలబడి లేవడానికి నానా తంటాలు పడుతూనే వారిలో వారే తగాదాలు పడుతున్న టీ కాంగ్రెస్ పైనే నేటి మన పొలిటికల్ పిక్చర్. ఈసారి కాంగ్రెస్దే అధికారం అంటూ మీసం తిప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ సర్వేలన్నీ ఉత్తర కుమారుడి సర్వేలంటూ కోమటిరెడ్డి సీన్లోకి వచ్చారు. అధికారంలోకి వస్తే గిస్తే తమ వల్లే అవుతుందంటూ తొడగొట్టారు. మీసాలు గడ్డాలు పెంచితే పవర్ రాదంటూ పవర్ఫుల్ సెటైర్ కూడా విసిరారు. ఇప్పటికే ఉన్నవి చాలదన్నట్లు కోమటిరెడ్డి కొత్త కహానీ మొదలుపెట్టారు. తాను కూడా సీఎం రేసులో ఉన్నట్లు చెప్పకనే చెప్పారు. ఎలా గెలవాలనే దానికన్నా ఎవరు గెలవాలనేదే టీ కాంగ్రెస్ నేతల టార్గెట్ అయిపోయింది. సర్వే చేయించాం, ఈసారి ఖచ్చితంగా కాంగ్రెసే గెలుస్తుంది అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆయన అలా మురిసిపోతుండగానే కోపంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీన్లోకొచ్చేశారు. మీసాలు గడ్డాలు పెంచినంత మాత్రాన గెలిచేస్తామనుకుంటున్నావా అంటూ సాక్షాత్తు పీసీసీ అధ్యక్షుడిపై ఫైర్ అయిపోయారు. గడ్డాలు మీసాలు పెంచినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. పోరాటాలు చేస్తేనే వస్తుంది. కేసీఆర్ బుద్ధి చెప్పాలంటే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కలిసి పనిచేయాలి. అదే నా కోరిక. అందుకని ఇకనైనా తప్పుడు లీకులు ఇవ్వద్దు అని చెప్పి కొందరు నాయకులకు హెచ్చరిక చేస్తున్నారు. ఏదో కాబోయే సీఎం కూడా ఆయనే అనుకుంటున్నాడు అంటూ మండిపడ్డాడు. అధిష్టానం ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఉంచుతుందో ఎవరిని తీసేస్తుందో తెలియదంటూ తాను కూడా రేసులో ఉన్నాననే సంగతి చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించి కొందరు నాయకులు 2019 వరకు మేమే ఉంటామని చెప్పి అంటున్నారు పీసీసీ ప్రెసిడెంట్గా. అది వారు హామీ ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటే పూర్తిగా తప్పది. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడేం జరిగేది ఎవరు ఉండేది తెలియదు. తర్వాత అన్ని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పుడే కోమటిరెడ్డి బహిరంగంగానే వ్యతిరేకించారు. అప్పటి నుంచి సందర్భం దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తూనే ఉన్నారు. నల్లగొండ జిల్లాలోనూ రాష్ట్రంలోనూ ఉత్తమ్ ఆధిపత్యాన్ని అడ్డుకోవటం, ఎన్నికలు వచ్చేలోపు ఉత్తమ్ నాయకుడిగా ఫెయిల్ అనే కాన్సెప్ట్ తేవాలనేదే కోమటిరెడ్డి టార్గెట్ గా కనిపిస్తోంది. ఆయన మాట్లాడే మాటలు పొలిటికల్ గా ఆయన వేస్తున్న అడుగులు ఆ దిశగానే పడుతున్నాయి. సర్వే చేయించారు. అందులో 55 సీట్లు వస్తాయి. మాకు 27 సీట్లు టైట్ ఉన్నాయని. నల్గొండ జిల్లాకు వచ్చేసరికి భువనగిరి నగరికెళ్ళు కష్టమని చెప్పి సర్వే చేపించకుండా బోగస్ మాటలు మాట్లాడుతూ ప్రజలని ఈరోజు ఒకవైపు అయమయంలో పడేస్తున్నారు. నాకు సర్వేల మీద పూర్తిగా నాకు వ్యతిరేకం. నల్గొండ జిల్లాకు వస్తే తెలంగాణలోనే ఎక్కువ మెజార్టీతో గెలిచే జిల్లా ఏదైనా సీట్ ఉందంటే అది నగరికల్ సీట్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక విధంగా చాలా స్పీడ్గా ఎదిగినట్లే. ప్రతి జిల్లాలో పార్టీతో సంబంధం లేకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఓ నాయకుడుంటాడు. నల్లగొండ జిల్లాకు వైఎస్ ప్రతినిధి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వైఎస్ హవా మొదలైనప్పటి నుంచి ఆయన ప్రతినిధిగా కోమటిరెడ్డి హవా కూడా నడిచింది. ఎక్కడి వరకు అంటే 2009 ఎన్నికల తర్వాత జానారెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించి కోమటిరెడ్డికి మంత్రి పదవినిచ్చారు వైఎస్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి వీళ్లంతా ఆ టైంలో సైలెంటే. అంతా కోమటిరెడ్డిదే నడిచింది. ఆయన మంత్రి, సోదరుడిని ఎంపీ కూడా చేసుకున్నారు. వైఎస్ చనిపోయాక ఎటువైపు వెళ్లాలనే దానిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి డైలమాలో పడ్డారు. జగన్ వైపు వెళ్లాలనేదే వ్యూహంగా కనబడింది. జగన్తో సంబంధాలు రెగ్యులర్ గా ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నారనేది జిల్లాలో టాక్. వైసీపీలోకి వెళ్లిపోవటానికి ఎన్నికల ముందే దాదాపు సిద్ధమైపోయారు వెంకటరెడ్డి. విభజన పరిణామాలు వేగంగా జరగటం, వైసీపీ సమైక్యాంధ్రకు జై కట్టడంతో కథ అడ్డం తిరిగింది.
తెలంగాణకు వ్యతిరేకంగా జగన్ తీసుకున్న నిర్ణయంతో ఆ పార్టీలోకి వెళ్లలేని పరిస్థితి వచ్చేసింది. దీంతో కొత్త రూటు వెతుక్కున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టి అన్ని పార్టీల నుంచి నేతలను లాగేశారు. నల్లగొండ జిల్లాలోనూ ఈ ఆపరేషన్ నడిచింది. అయితే జిల్లా కాంగ్రెస్ లో అప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒంటరైపోయారు. జైపాల్ రెడ్డితో టచ్ లో ఉండే జానారెడ్డి ఒక వర్గంగా ఉన్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లకముందే కోమటిరెడ్డి కూడా గులాబీ కండువా వేసుకోవటానికి ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. అయితే జానారెడ్డి బ్రేక్ తోనే అది ఆగిందని చెప్పుకున్నారు. కేసీఆర్ తో జానారెడ్డికి ఉన్న ఫ్రెండ్షిప్ తోనే వెంకటరెడ్డిని టీఆర్ఎస్ లోకి రానియకుండా అడ్డుకున్నట్లు చెప్పుకుంటున్నారు. టీఆర్ఎస్ కి ఎప్పటికైనా కాంగ్రెసే ప్రత్యామ్నాయం. అందుకే ఇక కాంగ్రెస్ లోనే కొనసాగాలని కోమటిరెడ్డి డిసైడ్ అయిపోయి అప్పటినుంచి పార్టీలోనే ఉన్న తన వైరి వర్గంపై విరుచుకుపడటం మొదలుపెట్టారు. పార్టీ మారిన గుత్తా సుఖేందర్ రెడ్డి పైన విమర్శల దాడి చేశారు. అలాగే టీఆర్ఎస్ పట్ల మెతకగా వ్యవహరిస్తున్న జానారెడ్డి పైన అటాక్ చేస్తున్నారు. ఉత్తమ్పై మొదట్లో మొదలుపెట్టిన వార్ను ఇప్పుడు స్పీడ్ పెంచారు. అలా రాష్ట్ర కాంగ్రెస్ లో తాను ఓ ప్రముఖ నేతనని చెప్పుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఇన్ని చేస్తున్నా ఆయన టీఆర్ఎస్ లోకి వెళ్తారనుకోవటం లేదంటూ దిగ్విజయ్ సింగ్ చెప్పారే తప్ప కోమటిరెడ్డి అలా మాట్లాడటం తప్పని మాత్రం అనలేదు. और मुझे विश्वास है कि इसी प्रकार हमारी कांग्रेस पार्टी गरीबों की, मजदूरों की, किसानों की, व्यापारियों की सबकी लड़ाई लड़ती रहेगी. కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేతలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. డైరెక్ట్ గా పీసీసీ ప్రెసిడెంట్ పైనే విమర్శలు చేసినా ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే ఎలా అని ఉత్తమ్ వర్గం ఆగ్రహంగా ప్రశ్నిస్తోంది. మరోవైపు రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో చాలా పనులను కోమటిరెడ్డి బ్రదర్స్ కంపెనీయే చేస్తుండటం మరో విశేషం. బాస్ చాలా సీరియస్. అసెంబ్లీలో ఆ పార్టీకి లీడర్. స్పీచ్ మాత్రం అంతా గడబిడ్. ఎటువైపు మాట్లాడతారో తెలియక సొంత పార్టీలోనే ఒకటే డర్. ఒకవైపు అభయహస్తం చూపిస్తూనే రెండో చేతిలో గులాబీ పువ్వు పట్టుకుని ఫీల్ అవ్వకుండానే కేసీఆర్ని లవ్ చేసే జానారెడ్డి కాంగ్రెస్ పెద్దలకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. వదిలించుకునే ఛాన్స్ ఇవ్వరు, పార్టీని వదిలిపెట్టరు. కానీ పార్టీ ఇమేజ్కు మాత్రం డ్యామేజ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా అని మొదలు పెడతారు. కాసేపటి తర్వాత విమర్శలు మొదలు పెడతారు. చివరికి ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటున్నా అంటూ ముగిస్తారు. మొత్తం ఎంత జాగ్రత్తగా విన్నా ఆయన వైఖరి ఏంటనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం. పొగిడారో తిట్టారో అర్థం కాక ఎవరైనా తల పట్టుకోవాల్సిందే. ఒకవైపు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి లాంటి నేతలు విరుచుకుపడుతుంటే వర్షం వెలిసిపోయాక ప్రశాంతంగా ఉన్నట్లు జానారెడ్డి గంభీరంగా మాట్లాడతారు. దీనిపై పార్టీలోనే నేతలు చాలాసార్లు అసహనం వ్యక్తం చేశారు. జానారెడ్డి వైఖరిపై పార్టీలో అందరూ మండిపడుతున్నారు. అయినా ఆయన మాత్రం నా స్టైల్ ఇంతే అంటూ సమర్థించుకుంటున్నారు. ఆవేశంగా మాట్లాడటం కాదని, విషయం కరెక్టుగా చెప్పాలని, ఊగిపోతూ చెబితే బాగా మాట్లాడినట్టు, లేకపోతే పొగిడినట్లు అని భావిస్తే సరికాదంటూ తేల్చి చెప్పేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పాత్ర, ప్రతిపక్షాల పాత్ర ఉంటే ఒక్కొక్కసారి కొందరు మంత్రులు మాట్లాడతారు, ఈ రాష్ట్రంలో ఏదే పార్టీ ఉండకూడదు, ఈ రాష్ట్రంలో ఇంకొక పార్టీ నిలవకూడదు. ఇది ప్రజాస్వామ్యం అధ్యక్ష, ప్రభుత్వం యొక్క తీరా అధ్యక్ష. అంటే ఇంకో పార్టీ ఉండకుండా ఉండటానికి వచ్చినారా, లేక ప్రజలు ఆశించిన విధంగా చేయటానికి వచ్చినారా? ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వ ధోరణి అనే దానికి సంకేతం అధ్యక్ష. గ్రేటర్ ఎన్నికల ముందైతే హైలైట్ ఎపిసోడ్ నడిచింది. జీహెచ్ఎంసీ వారి 5 రూపాయల భోజనం తిని సూపర్గా ఉందని మీడియా ముందు కావాలనే కితాబిచ్చారు జానారెడ్డి. దీని అర్థం టీఆర్ఎస్ బాగా పనిచేస్తుందని చెప్పడమేనంటూ నేతలందరూ మండిపడ్డారు. అయినా పట్టించుకోలేదు జానారెడ్డి సాబ్. జానారెడ్డి వైఖరిపై పార్టీలో నేతలంతా గుర్రుగా ఉన్నారు.
సీనియర్ నేత జైపాల్ రెడ్డి అండతోనే జానారెడ్డి జాతీయ నేతలతో సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారనే టాక్ ఉంది. ఆ అండతోనే జానారెడ్డి ధీమాగా ఉన్నారని సమాచారం. అయితే ఉత్తమ్ పీసీసీ అధ్యక్షుడు కాకముందు జానారెడ్డి కూడా ఆ పదవి కోసం తీవ్రంగానే ప్రయత్నించారు. టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారనే ప్రచారం జరిగినందుకే తనకు పీసీసీ ప్రెసిడెంట్ పోస్టు దక్కలేదని ఒక దశలో జానారెడ్డి సన్నిహితుల దగ్గర ఆవేదన చెందారు. గత 6 నెలలుగా కాంగ్రెస్ టీఆర్ఎస్ పై అటాక్ ఉధృతం చేసింది. గత అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజే ఫిరాయింపులపై కాంగ్రెస్ ఆందోళన చేయటం, వెంటనే సభ నుంచి వారిని సస్పెండ్ చేయటం జరిగింది. ఈ ఎపిసోడ్లో కూడా జానారెడ్డి సరిగా వ్యవహరించలేదని, రెండో రోజు కాంగ్రెస్ సభ్యులు లేకపోయినా వాకౌట్ చేయాల్సింది పోయి జానారెడ్డి సభలో పాల్గొనటం పట్ల కూడా ఇతర నేతలు మండిపడ్డారు. ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా దాడి చేస్తుంటే జానారెడ్డి మాత్రం ఆ వైపే చూడటం లేదు. ఇప్పుడు జరిగిన జనావేదన సభల్లో మాత్రం జానారెడ్డి కేసీఆర్ పై మండిపడ్డారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారంటూ విమర్శలు కురిపించారు. ఎన్ని విమర్శలు చేసినా జానారెడ్డి కాంగ్రెస్ లో ఉన్నా టీఆర్ఎస్ లో ఉన్నా కేసీఆర్ కు మాత్రం స్నేహితుడని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పీసీసీ అధ్యక్షుడు అదే జిల్లా. ఇప్పుడు అసమ్మతి స్వరం పెంచి మరీ వినిపిస్తున్న కోమటిరెడ్డిది అదే జిల్లా. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలాన్ని చూపించింది అదే జిల్లా. ఇప్పుడు గులాబీ బాస్ గుచ్చి గుచ్చి చూస్తున్నది కూడా అదే జిల్లా. అదే నల్గొండ జిల్లా. టీ కాంగ్రెస్ రాజకీయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నల్గొండ జిల్లా నేతలు నిలిచారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలిచినా నల్లగొండ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ గెలిచింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డి ఇద్దరూ ఈ జిల్లా నుంచే గెలిచారు. కేసీఆర్ కూడా నల్లగొండపైనే కాన్సంట్రేషన్ చేశారు. ఎంపీగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఇంకా సూర్యాపేట తదితర ప్రాంతాల్లో చిన్న చితక నేతలందరినీ చేర్చుకున్నారు. ఎమ్మెల్సీలను కూడా గులాబీ ముగ్గులోకి లాగేశారు. 2014లో వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓడిస్తానికి పైసలు పంపలేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకటరెడ్డిని ఓడిస్తానికి పైసలు పంపలేదా? అప్పుడే బుద్ధిమంతులు అయ్యారా? 15 రోజుల కిందనే వేస్ట్ ఫెయిల్ పోయి ఇప్పుడు బెస్ట్ ఫెయిల్ అయిందా? నిన్న మంచి బ్రహ్మాండంగా కరచలనం కవ్వలింగతలు మీ ఇద్దరు కూడా దుత్తరాష్ట్రలే. మీరు ఓడోడు కాగలించుకునే ఇద్దరు భస్మం అయ్యేది. ఇలా ఇప్పటికైనా బుద్ధి కలిగి సమిష్టిగా ఉండండి. కడుపులో కత్తులు పెట్టుకొని కాగలించుకోకండి. అట్లనే మీరు బతుకుతారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో మీరందరూ కూడా కథమైపోతారు. దాంట్లో ఏం అనుమానం లేదు. ప్రధాన నేతలంతా జిల్లా నుంచి వస్తే ఇప్పుడు అసమ్మతికి అసంతృప్తికి కూడా నల్లగొండ జిల్లాయే కేంద్రంగా మారింది. తనదైన స్టైల్లో ఇరకాటంలో పడేస్తున్న జానారెడ్డి, మరోవైపు ఉత్తమ్పై విమర్శల వర్షం కురిపిస్తున్న కోమటిరెడ్డి ఇద్దరూ ఈ జిల్లా వారే. ఒకప్పుడు ఇప్పుడు కూడా జానారెడ్డి కోమటిరెడ్డిల మధ్య సంబంధాలు సరిగా లేవు. ఒకరిపై ఒకరు ఎత్తుగడలు వేసుకుంటూ జిల్లా కాంగ్రెస్ రాజకీయాన్ని హీటెక్కిస్తుంటారు. గత ఎన్నికల సమయంలో మిర్యాలగూడ అసెంబ్లీ అభ్యర్థిని ఓడించారనే అభియోగం జానారెడ్డిపై పడింది. అందుకు ఆధారాలు సంపాదించి వైఎస్కు ఇచ్చి మరీ ఆయనను మంత్రి కాకుండా చూశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం జిల్లా రాజకీయాలను పట్టించుకోకుండా జాతీయ నేతలతో సంబంధాలు మెయింటైన్ చేయటం, షబీర్ అలీ, భట్టి విక్రమార్క లాంటి నేతలతో కలిసి ఆందోళనలకు ప్లాన్ చేయటం వంటి వాటితో బిజీగా ఉంటున్నారు. రైతు సమస్యలు, ఇతర సమస్యలపై వరుస సభలతో టీఆర్ఎస్ పై దాడి పెంచుతున్నారు. ఊపిరి తీసుకోనివ్వడం లేదు, నిద్రపోనివ్వడం లేదు. లీడర్స్, క్యాడర్ ఎవరినీ వదిలిపెట్టకుండా గులాబీ ఆకర్ష్ ఆపరేషన్ని చంద్రశేఖరుడు కంటిన్యూ చేస్తున్నాడు. ఆయనకు అలసట వచ్చి ఆగినప్పుడే అది ఆగుతోంది. మళ్లీ గ్యాప్ తీసుకుని ఎప్పుడు స్టార్ట్ చేస్తారోనని భయంగా చూడటం కాంగ్రెస్ నేతల వంతవుతోంది. అయినా సరే ఉన్న శక్తినంతా కూడా తీసుకుని పోరాటానికి ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్కు పోటీ అయితే గీతే తామేనని గట్టిగా చెప్పగలుగుతున్నారు. కాంగ్రెస్ బలంగానే ఉంది. కేసీఆర్ హవా ఎల్లకాలం నడవదు, మళ్లీ హస్తం హవా చూపిస్తుంది. ఇదే పదే చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు.
క్యాడర్ను, లీడర్స్ను హుషారెక్కించే ప్లాన్స్ను అధిష్టానం డిజైన్ చేస్తోంది. సమస్య ఎలా ఉంది, జనం ఎలా ఫీల్ అవుతున్నారనే దాంతో సంబంధం లేకుండా కార్యక్రమాలు పెంచాలనే టార్గెట్తో ఏదో ఒకటి చేసేస్తున్నారు కాంగ్రెస్ వారు. ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వచ్చేస్తామంటూ స్పీచ్లతో అదరగొట్టేస్తున్నారు. శాసనసభలో ప్రతిపక్షాల గొంతు నొక్కి పూర్తిగా శాసనసభని ప్రభుత్వం తరఫున ఒక ఫాల్స్ ప్రొపగాండా కోసం ఉపయోగించుకునే విధంగా శాసనసభ నడిచింది. మేము దాని మీద కూడా స్పీకర్ గారి ఏకపక్ష వన్ సైడెడ్ ధోరణి గురించి కూడా నిరసన తెలియజేస్తూ ఈరోజు శాసనసభ బాయ్కాట్ చేసింది. కేసీఆర్ తెలివిగా ఒకవైపు ఎంఐఎంతోనూ మరోవైపు బీజేపీతోనూ దోస్తీ నడిపించేస్తున్నారు. దీన్ని ఎక్స్పోజ్ చేసే పనిలో కాంగ్రెస్ పడింది. యూపీ ఎన్నికల్లో ఎంఐఎం బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని మరీ ఎమ్మెల్యేలను పోటీకి పెడుతున్నారంటూ దిగ్విజయ్ ఆరోపించారు. इसी प्रकार केसीआर साहब ने भी बहुत वादे किए थे। दलित परिवारों को 3-3 एकड़ जमीन दी जाएगी, 2 बेडरूम का मकान दिया जाएगा, अल्पसंख्यक समुदाय के हमारे मुसलमान भाइयों बहनों को 12% आरक्षण दिया जाएगा। जो वादे नरेंद्र मोदी ने किए थे और जो वादे केसीआर साहब ने किए, अगर उसकी लिस्ट हम लोग छाप लें तो अपने आप में बात साबित हो जाएगी कितना बड़ा झूठ दोनों बोलते रहे. మరోవైపు కేసీఆర్ మాత్రం తన వ్యూహాలను అమలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ నేతను లాగితే పార్టీ వీక్ అవుతుందో ఐడెంటిఫై చేసి మరీ లాగేస్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ జనంలో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత పెరిగేలా చూడటానికి ప్లాన్ చేస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతుందని, అవసరం లేకుండానే కెపాసిటీలు పెంచేసి లబ్ధి చేకూరుస్తున్నారంటూ కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. రైతులకు రుణమాఫీ చేయటానికి మాత్రం నిధులు లేవంటుందని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. 2 డిమాండ్లు ప్రభుత్వాన్ని ముందు పెట్టబోతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు పరిస్థితి దయనీయంగా మారింది. వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టబడింది. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఒక సైడ్ అయితే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం, ఈ ముఖ్యమంత్రి నిర్లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం చాలా ఇబ్బందికరంగా మారింది. జైపాల్ రెడ్డి సైతం పదే పదే హైదరాబాద్లో ప్రెస్ మీట్లు పెడుతూ టీఆర్ఎస్ పై అటాక్ చేస్తున్నారు. తెలంగాణ తెచ్చింది తామేనని, విలీనం పేరుతో కేసీఆర్ డ్రామా వేశారంటూ విమర్శలు చేస్తున్నారు. దళిత ముఖ్యమంత్రిని చేస్తాను, ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు. మంత్రులందరినీ, ఆ 2 ఉప ముఖ్యమంత్రులను కూడా దాసులుగా, బానిసలుగా ట్రీట్ చేస్తున్నాను. నేను ముఖ్యంగా వరంగల్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీలో దళిత మిత్రులకు ప్రశ్న వేస్తున్నాను. ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులకు న్యాయం జరిగిందా? ఇలా ఒకవైపు కాంగ్రెస్ విమర్శల జోరు పెంచుతోంటే వాటిని ఎదుర్కొంటూనే కాంగ్రెస్ ను బలహీనపరిచే పనిలో పడ్డారు కేసీఆర్. పై కుస్తీ మొదలుపెట్టారు. గెలిపే గ్యారంటీ లేదు, అలుపే లేకుండా కొట్టేసుకుంటున్నారు. బలమైన శత్రువును ఫేస్ చేయడానికి బలాన్ని కూడదీసుకోవాల్సింది పోయి రచ్చబండ పంచాయతీలు నడిపిస్తున్నారు. ఇలా అయితే ఎన్నికల్లో చంద్రుణ్ణి ఎదుర్కోగలరా? గెలుపు సంగతి తరువాత ఉన్న బలాన్ని నిలుపుకోగలరా? కేసీఆర్ పై ఇప్పటికీ ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత వచ్చింది లేదు. కేవలం కొన్ని పాకెట్స్ లో మాత్రమే ఆ పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా రాష్ట్రంలో అయితే టీఆర్ఎస్ బలంగానే ఉంది. అయితే అధికారంలోకి వచ్చిన నాటికి ఇప్పటికీ తేడా అయితే వచ్చింది. ఈ మధ్య కాలంలో కేసీఆర్ పలు సామాజిక వర్గాలకు సంబంధించిన రివ్యూలు నిర్వహించటం, వాటికి వరాలు ప్రకటించటం, గతంలో ప్రకటించిన హామీలను అమలు చేస్తామని చెప్పటం వంటివి చూస్తుంటే కేసీఆర్ ఇప్పటినుంచే ఎన్నికల వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు అర్థమవుతోంది.
మరోవైపు ఉత్తమ్ మాత్రం తాము సర్వే చేయించామని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 55 సీట్ల వరకు కాంగ్రెస్ గెలుచుకుంటుందని, ఇంకాస్త ప్లాన్ చేస్తే మరో 20 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే అధికారంలోకి వచ్చేయొచ్చని ఓ నివేదికను పార్టీకి అందించారు. దీనిపైనే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విరుచుకుపడ్డారు. సర్వే చేయించారు, అందులో 55 సీట్లు వస్తాయి, మాకు 27 సీట్లు టైట్ ఉన్నాయని, నల్గొండ జిల్లాకు వచ్చేసరికి భువనగిరి నగరికల్లు కష్టమని చెప్పి సర్వే చేపించకుండా బోగస్ మాటలు మాట్లాడుతూ ప్రజలని ఈరోజు ఒకవైపు అయమయిలో పడేస్తున్నారు. నాకు సర్వేల మీద పూర్తిగా నాకు వ్యతిరేకం. నల్గొండ జిల్లాకు వస్తే తెలంగాణలోనే ఎక్కువ మెజార్టీతో గెలిచే జిల్లా ఏదైనా సీట్ ఉందంటే అది నగరికల్ సీట్ అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. జానారెడ్డి ఒక రకంగా, కోమటిరెడ్డి మరో రకంగా పార్టీని డ్యామేజ్ చేస్తున్నారని కాంగ్రెస్ లో టాక్ నడుస్తోంది. ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క మాత్రం గట్టిగా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నిలబడుతున్నారు. జిల్లాలో కొన్ని చోట్ల కాంగ్రెస్ శ్రేణులను టీఆర్ఎస్ ఆకర్షించిన పార్టీని నిలబెట్టడానికి భట్టి ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీలో సైతం భట్టి విక్రమార్క గట్టిగా మాట్లాడుతున్నారు. అలాగే షబ్బీర్ అలీ కూడా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మండలిలో గట్టిగా పార్టీ వాణి వినిపిస్తున్నారు. ఉత్తర తెలంగాణ నేతలైతే ఇంకా కోలుకోలేదు. చాలా మంది ఇంకా యాక్టివ్గా ఉండటం లేదు. ఈ పరిస్థితి పార్టీని ఆందోళనకు గురిచేస్తుంది. అందుకే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే సభలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ను వచ్చే ఎన్నికల్లో ఓడించటం అనేది కష్టమే. కానీ మారిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. అందుకే కేసీఆర్ సైతం సామాజిక లెక్కల్లోకి దిగుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి గట్టిగా నిలబడితే కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంది. అయితే పార్టీలోనే ఉన్న లుకలుకలు ఆ అవకాశాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. అవే కేసీఆర్ కు మరోసారి సునాయాస విజయాన్ని అందించేలా ఉన్నాయి. మాకు కొట్టుకోవడం కామన్, తిట్టుకోవడం మా ఆచారం. ఎందుకంటే మా పార్టీలో ప్రజాస్వామ్యం ఓవర్గా ఉంటుందని చెప్పుకుంటారు కాంగ్రెస్ నేతలు. అధికారంలో ఉన్నప్పుడు దానికోసం తగాదా పడటం వేరు, అధికారం లేనప్పుడు కూడా రాబోయే అధికారం కోసం కాబోయే సీఎం నేనే అంటూ పిచ్చి పంచాయతీలు పెట్టుకుంటే ఏమనుకుంటారు? సొంత రాష్ట్రంలో ప్రత్యర్థిని ఓడించలేక ఏడుస్తూ కూర్చునే వారినే ఇన్ఛార్జీలుగా పంపిస్తుంటే వీరు మాత్రం ఏం చేస్తారులే. ఇది ఇవాల్టి పొలిటికల్ పిక్చర్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.